ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలుపుచున్నాను ప్రియ దేవుని ప్రజలారా. ఈరోజు మనకు క్లామ్ సండే అండి, అనగా మట్టల ఆదివారము. ఈరోజు దేవుడు యెరూషలేముకు గాడిద మీద ఎక్కి ఆయన ఆ ఊరిలోకి విజయముతో ప్రవేశించిన రోజును మనము ఈ ఆదివారమును పవిత్ర ఆదివారంగా కూడా మనము తెలుసుకుంటాం ప్రియ దేవుని ప్రజలారా. ఈ మట్టల ఆదివారం గురించి మనము కొన్ని మాటలు తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా. కానీ అక్కడ యెరూషలేము ప్రజలు ఆయనతో కేకలు వేస్తూ ఆయనను స్తుతించడం అయితే జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఈ యొక్క యెరూషలేముకు ఆయన తగ్గింపు రాకడ గురించి, ఆయన రాజ్యము, ఆయన రక్షణ, ఆయన యొక్క గొప్ప తగ్గింపు స్వభావాన్ని ఇక్కడ మనము ధ్యానించినట్లయితే ఆయన యొక్క విజయం గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన రక్షణ గురించి, ఈ యొక్క ఆయన యొక్క గాడిద మీద రావడం అనేది మనకు తెలుపుతుంది ప్రియ దేవుని ప్రజలారా. ఎంతో మంది గొప్పవారు, రాజులైన వారు గుర్రాల మీద గొప్పగా రావాలని అనుకుంటారు. కానీ ఈయన రాజులకు రాజు అయిన యేసు ప్రభు వారు ఎంతో తగ్గింపుతో, వినమ్రతతో, తగ్గింపు స్వభావం కలిగిన దేవుడు గాడిద మీద ఆయన రావడం అయితే జరుగుతుంది. ఈ గాడిద బరువులను మోయడానికి ఒక సూచకంగా ఉంటుంది. అలాంటి గాడిద మీద ఆయన రావడంలో అక్కడ మనకు ఒక సూచన చూపిస్తున్నాడు దేవుడు. మన పాపముల భారము ఆయన మీద, ఆయన గాడిద మీద ఏ విధంగా ఆయన ఎక్కి వచ్చాడు, ఆ రీతిగా మన భారములంతా తన మీద వేసుకోవడానికి ఆయన ఒక సూచగా ముందుగానే యెరూషలేముకి రావడం అయితే జరిగింది ప్రియ దేవుని ప్రజలారా. ఈ మట్టల ఆదివార దినమున దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు ఆత్మతో ఆరాధించు. ఆయనే మన రాజు, మన రక్షకుడు అని మనం హృదయంతో స్వీకరించి ఆయనను వెంబడించాలి. ఆయన నామములో మనముంటే మన జీవితంలో రక్షణ, విజయము, జయము మనకు ఎప్పుడు ఉంటాయని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రియ దేవుని ప్రజలారా. ఈ మట్టల ఆదివార దినమున దేవునిని నువ్వు రాజుగా స్వీకరించు, విధేయతతో జీవించు. అలాగే స్థిర మనస్సు, విధేయతో జీవిస్తూ విశ్వాసంలో స్థిరమైన హృదయం కలిగి మనం నడుచుకోవాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు రాజులకు రాజైన ఆయన తగ్గించుకొని ఎంతో వినమ్రతతో గాడిద మీద వచ్చారు. మన జీవితంలో తగ్గింపు లేదు. ఆయన వలె వినమ్రత, తగ్గింపు ఉంటే, అందుకే యేసు ప్రభు వారు అంటారు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని. యేసు ప్రభు వారు ఈ మట్టల ఆదివార దినమున గాడిద మీద రావడం అనేది ఆయన తగ్గింపు స్వభావం అండి. నేటి పరిస్థితులలో రాజులు అయిన వారు ఎంతో అతిశయపడుతూ కార్లలో, హెలికాప్టర్లలో, విమానాలలో, లగ్జరీ లైఫ్ లో వారు ఎక్కడికైనా వెళ్ళాలంటే పెద్ద పెద్ద హుందాలుగా సెక్యూరిటీతో వెళ్తారు. కానీ యేసు ప్రభు వారు, ఈ లోకానికి సృష్టికర్త అయిన ఆయన, ఎంతో తగ్గింపుతో, ఎంతో విధేయతతో ఆయన యెరూషలేముకు గాడిద మీద వెళ్ళడం అయితే జరిగింది ప్రియ దేవుని ప్రజలారా. ఈ మట్టల ఆదివార దినమున మన హృదయంలో మేలుగా ఆయన యొక్క విజయమును, రాజ్యమును, రక్షణను, ఆయనే మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడని స్వీకరించి ఈ మట్టల ఆదివార దినమున ఈ ప్లాన్ సండేని పవిత్రంగా మనం ఆచరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ మట్టల ఆదివార దినమున యేసే నీ రక్షకుడు, నీ రాజు అని నువ్వు స్వీకరించినట్లయితే ఆమెని కామెంట్ చేయండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు బలపడాలని, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.